ఓయ్ ఏంటిదో చెప్పు. కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు స్టార్ట్ అయినాయి కదా, మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది పోతారు. మనం కూడా పోదామా? ఏంటిది కాళేశ్వరం పుష్కరాలక? ఎండలు ఎట్లా కొడతానో తెలుసా నీకు? బగ 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 మండుతాయి, బగ 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 మండుతాయి. పుష్కరాలు లేదు ఏం లేదు, సప్పుడే కూకో. 12 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది. అబ్బా వెళ్దాం ప్లీజ్. 12 సంవత్సరాలకు కదా, మళ్ళొచ్చే 12 సంవత్సరాలకు పోదాం. 12 సంవత్సరాలక? అప్పుడు చచ్చేటోడేవాడు బతికేటోడేవాడు. ఏందో నా జీవితం. పెళ్లి చేసుకున్న కాంచెల్ నేను ఇంటికే పరిమితమైన. పెళ్ళైన కాంచెల్ ఎటు తీసుకోవాలో ఇంతవరకు. ఏందో నా జీవితం. ఒక్కొక్కరు చూడు మంచిగా తిరిగి వస్తారు. నా మొగడు ఉన్నాడు ఏమన్నా అంటే అది అవుతుంది రెండో కొడుతుంది వర్షం పడుతుంది అని సాకులు చెప్పుకుంటూ ఉంటాడు. అందరూ తిరిగి వస్తాను. ఎందుకంటే చిన్నోళ్ళు పెళ్లి చేసుకుని వాళ్ళు పిల్లలని తిప్పుతారు. నాకైతే అది లేదు ఇది లేదు ఏది లేదు. అది కూడా కరెక్ట్. బా మళ్ళా మొదలు పెట్టిందిరా లుల్లి పాడుగాను, లుల్లి పాడుగాను. ఎంగేజ్మెంట్ అయినాక పెళ్లికి మధ్యలో మస్తు చెప్పిండు. హైదరాబాద్ అన్నాడు, గోవా అన్నాడు, వైజాగ్ అన్నాడు, ఢిల్లీ అన్నాడు, తాజ్ మహల్ అన్నాడు. మస్తు తిప్పుతా అని ఏదులు కొట్టాడు. ఏది లేదు. ఆడికి ఈడికి అన్నాడు, అన్ని మాటలు చెప్పిండు. అక్కడికి ఇక్కడికి అని చెప్పేసరికి బిడ్డ వచ్చిండు. బిడ్డ వచ్చినాక ఇంకేమున్నది, ఇంకెక్కడికన్నా పోయే ఉన్నదా? ఏది లేదు. ఈడికి పోతే ఆమెకి ఈ వాతావరణం పడుతుందో, ఆ తిండి పడుతుందో, అది పడుతుంది ఇది పడుతుందో అని ఏడికి తీసుకుపోలే. పెళ్ళి 5 సంవత్సరాలు అవుతుంది కానీ అడుగు దూరంలో హైదరాబాద్ కూడా పోలేదు. పొల్ల ఒకటికి ఇంత పెద్దగా అవుతుంది, కనీసం పొల్ల కోసం అన్నట్టు తీసుకుపోతున్నాడు. ఏం పోయింది లేదు, ఏమో చూపెట్టింది లేదు. ఆయన మాత్రం దోస్తులతో అన్నిటికి పోతాడు, అన్ని చూసేస్తాడు. పెళ్ళం ఇంట్లో పెళ్ళం చూస్తేంది చూడకుంటేంది, పొరగాలు చూస్తేంది చూడకుంటేంది. ఆయన చూసేది ఎక్కువరా? ఆయన చూస్తే మేము చూసినట్టే అని అనుకుంటాడు కావచ్చు మనిషి. నిన్నేమన్నా పత్రాల బంగారం అడిగిందా, పట్టు చీరలు అడిగిందా? పక్కపంట నా కాళేశ్వరంకి తీసుకుపోమని అడిగింది. ఇక నువ్వు ఇక్కడికి తీసుకుపోను అని ఇంకెక్కడికి తీసుకుపోతావు మమ్మల్ని? ఇంకెప్పుడు తీసుకుపోతావు? ఇప్పుడే తీసుకుపోతాడు నువ్వు. ఇక ఎప్పుడో తీసుకొని ఇక నువ్వు తీసుకుపోయినట్టే మేము చూసినట్టు. ఎన్నన్నా దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ఉనుకోలేదు పలుకోలేదు. ముదపప్పులకు కూర్చొని తెలుగుతాంటాడు మనిషి. ఒర్రి నా నోరు నొత్తాను కానీ నువ్వైతే ఉనుకోలేదు పలుకోలేదు. నీకు చెప్పినా బండరాయి చెప్పినా ఒక్కటే. అమ్మయ్యా ఇయ్యాల బతికిపోయినరా నేను ఇయ్యాల.